ఒక్కొక్క గ్రామం పోయి 2 గ్రామాలు ఎప్పుడు కావాలి, మొత్తం రాష్ట్రం అంతా ఎప్పుడు కావాలి, ఎంత సమయం పట్టాలి? సో పోనీ మార్చ్ 31 అంటున్నారు. మార్చ్ 31 కూడా నిజంగా దిక్కుందా లేదా అనేది అర్థం కానటువంటి పరిస్థితి. తెల్లవారు ఏప్రిల్ 1 వస్తుంది, ఫూల్స్ చేసినా అని చెప్తాడేమో. ఓ పైగా వారు మార్చ్ 31 అన్నారు. మార్చ్ 31 అనేది ఏ సంవత్సరానికి సంబంధించింది కూడా తెలియదు మనకు. ఎందుకంటే వారు ప్రభుత్వంలోకి రాకముందు పరిగెట్టండి 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 2 లక్షల రుణాలు తెచ్చుకోండి, నేను డిసెంబర్ 9 తారీఖు నాడు సంతకం పెట్టేస్తా, 2 లక్షల రుణమాఫీ చేసేస్తా అని చెప్పినారు. ఈరోజు వరకు దిక్కు దివానం లేదు. అంటే ఆయనకి పోస్ట్ పోన్ చేయడము, వాయిదాలు వేసుకోవడము, అబద్ధాలు ఆడడము, మోసం చేయడం అనేది పరిపాటి. ఆయన నాలుక ఎటుపడితే అటు తిరిగిపోతుందట, మడతపడుతుందట మరి రేవంత్ రెడ్డి గారిది. ఇప్పుడు కూడా రైతులని మళ్ళీ మభ్యపెట్టడానికే ఈరోజు మళ్ళీ నేను 31 మార్చి లోపల వేస్తానని చెప్పారు. పెద్ద విషయం ఏంటంటే మేనిఫెస్టోలో పెట్టినప్పుడేమో రైతాంగానికి మొత్తం ఇస్తాము అని చెప్పినారు, మాట వాస్తవం. రెండోది దాన్ని వాయిదా వేసుకుంటూ వచ్చారు. ఇప్పటికే 3 కాలాల పాటు ఇవ్వకుండా పోయినారు. ఇప్పుడు 4వ సీజన్ వచ్చేసరికి, ఇప్పుడు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చేసరికి మొన్నటి వరకు కూడా జనవరి 26 తారీఖు నాడు మేము డిక్లరేషన్ ఇచ్చేస్తాము, జనవరి 26 తారీఖు నాడు నుంచి మేము వేయడం స్టార్ట్ చేసేస్తాము, అందరికీ ఇచ్చేస్తాము ఒకటేసారి అని చెప్పినారు. అందరూ రైతాంగం ఆశపడి ఎదురు చూస్తున్నారు. తీరా ఆయన ప్రసంగంలో ఆయన చెప్పిన మాట ఏమిటి? ఒక మండలంలో ఒక్క గ్రామం, 1 విలేజ్. ఈ విషయం మీరు ఎప్పుడైనా మేనిఫెస్టోలో పెట్టారా, ఎప్పుడైనా మాట్లాడారా? అంటే ఇప్పటికే 14 నెలల కాలం గడిచిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకటే గ్రామం అనే మాట చెప్తా ఉన్నారు. ఈ ఒక్క గ్రామంలో కూడా ఒక్కరోజు వేయట్లేదు అనే మాట మీకు చెప్తా ఉన్నాను. ఈ ఒక్క గ్రామాన్ని చూస్ చేస్తే కూడా ఈ ఒక్క గ్రామంలో ఉన్న రైతాంగానికి 100% రైతాంగానికి ఒక్క రోజులో వేయట్లేదు. అది కూడా ఎన్ని రోజులు తీసుకుంటుందో కూడా తెలియని పరిస్థితి. ఇప్పుడు వాళ్ళ సెలెక్షన్ ఆఫ్ విలేజెస్ కూడా మీరు గమనించినారో లేదో, నా నియోజకవర్గం వరకు నేను చెప్తాను. నా నియోజకవర్గంలో 8 మండలాలు అంటే 8 గ్రామాలు సెలెక్ట్ చేసుకున్నారు. ఎంత చిన్న గ్రామాలు సెలెక్ట్ చేసుకున్నారంటే 250 జనాభా కంటే ఎక్కువ లేని గ్రామాలే సెలెక్ట్ చేసుకున్నారు. దాంట్లో ఇది ఒకటి ఉందా మళ్ళీ? వాళ్ళకి చెప్పుకోవడం, వాళ్ళకి మెజారిటీ ఎక్కువ వచ్చిన గ్రామాలు అని చెప్పుకుంటున్నారు కదా. చిన్న గ్రామాలు, చాలా చిన్న గ్రామాలు. ఇప్పుడు మాకు బొమ్మల రామారం మండలం ఉంది, అక్కడ బోయిన్పల్లి అని ఒక తాండా, ఆ తాండాని సెలెక్ట్ చేసుకున్నారు. అక్కడ తిప్పి కొడితే మరి మొత్తం కలిపితే రైతులు 100 మంది కూడా ఉండరు. 100 మంది కూడా ఉండరు. తుర్కపల్లి మండలం చూసుకుంటే కోనాపూర్ తీసుకున్నారు. కోనాపూర్లో కూడా అదే పరిస్థితి. అంటే 100 దాటని రైతులు ఎక్కడ ఉంటారో అట్లాంటి చిన్న చిన్న గ్రామాలను సెలెక్ట్ చేసుకొని ఇస్తూ ఉన్నారు. అంటే సంపూర్ణంగా ఇవ్వలేని పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. దాన్ని ఒప్పుకోలేక, ఆదాయం పెంచుకోలేక, చేతగాక రైతుల్ని మభ్యపెడుతూ వాయిదాలు వేసుకుంటూ ఈ విధంగా రైతుల్ని మోసం చేసే పరిస్థితి రేవంత్ రెడ్డి గారిది.